పైన ఉత్కంఠకి తెరపడింది. కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. కరీంనగర్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్ ని, డిప్యూటీ మేయర్ గా సునీల్ రావుని సింగిల్ గా మేయర్ పీఠాన్ని గెలుచుకుంది బీజేపీ. ఇక ఓటింగ్ కి బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండడంతో బీజేపీకి ఈ విక్టరీ చాలా సునాయాసం అయిపోయింది. కరీంనగర్ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ పార్టీ కూడా విఫలయత్నమైంది. 66 డివిజన్లో 30 గెలుచుకున్న బీజేపీ పార్టీ అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. కరీంనగర్ మేయర్ ఇప్పుడు కొలగాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు, గతంలో మాజీ మేయర్ గా పనిచేసిన వ్యక్తి సునీల్ రావు ఇప్పుడు ఆ పీఠాన్ని, డిప్యూటీ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. సో అక్కడ బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా ఉండడమే చాలా అడ్వాంటేజ్ అని చెప్పాలి. సో బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా ఉండడంతో అక్కడ గెలిచినటువంటి 30 స్థానాలతో పాటుగా 2 ఇండిపెండెంట్లు అండ్ ఇటువైపునటువంటి ఎక్స్ అఫీషియో ఓటర్గా బండి సంజయ్, వీళ్ళంతా కలిసి ఆ పీఠాన్ని దక్కించుకున్నారు. ఓటీయూ చంద్రశేఖర్ అక్కడ కరీంనగర్ మేయర్ పీఠంపై ఉత్కంఠకి తెరపడింది. బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకుని కొలగాని శ్రీనివాస్ మేయర్ అయ్యారు. అక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? కౌన్సిల్ హాల్లో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ రియాక్షన్స్ ఏంటి? ఖచ్చితంగా మనో చాలా సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ నెలకొల్పినటువంటి కరీంనగర్ మేయర్ పీఠను తెరపడిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద బీజేపీ, నాన్ బీజేపీగా రాజకీయ వర్గాల్లో ఒక గ్రూపు శిబిరాలు నడిచాయి. దీనిలో భాగంగా లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఒక భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి 9 మంది కార్పొరేటర్లు తటస్థంగా ఉందామని నిర్ణయించుకున్నారు. దీంతో ఎక్స్ అఫీషియో మెంబర్ గంగుల కమలాకర్తో కలిపి ఆయన రాలేదు, కార్పొరేషన్ హాల్కి రాలేదు. అయితే ఈ 10 మందికి సంబంధించి తటస్థంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం హాజరైనటువంటి సభ్యులు 69 ఎక్స్ అఫీషియో మెంబర్స్ తో కలిసి ఆయన ఒకరు మైనస్ 68 నుంచి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ వెంటనే వెళ్ళిపోయారు. దాంతో ఇది కాస్త 67కు పడిపోయింది. 67కు పడిపోయినటువంటి నేపథ్యంలో అనుకున్నట్టుగానే ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ సీల్డ్ కవర్ లో పంపడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నుంచి సీల్డ్ కవర్ అందజేశారు. కొలగాని శ్రీనివాస్ కార్పొరేటర్ 2వ డివిజన్ నుంచి 2వసారి ఎన్నికయ్యారు. ఆయనకి మద్దతు ఇచ్చారు. దానిలో అబ్సల్యూట్ మెజార్టీ రావడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రము కేవలం 21 ఓట్లు మాత్రం వచ్చాయి. వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ పక్షాన బరిలో దిగినటువంటి వాళ్ళకి 21 ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ నుంచి బరిలో దిగినటువంటి వ్యక్తికి కొలగాని శ్రీనివాస్ కు 34 స్థానాలు వచ్చాయి. ఎక్స్ అఫీషియో మెంబర్ ఎంపీ బండి సంజయ్ తో కలుసుకుంటారు. దీనిలో భాగంగా మొత్తం మీద విజయ కేతనం ఎగరవేశారు. హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కొద్దిసేపట్లోనే వాళ్ళంతా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కరీంనగర్ అంతా కూడా కార్పొరేషన్ చుట్టుపక్కల పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. అయితే చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో ఉందా? కాంగ్రెస్ పార్టీ ఎవరిని ప్రతిపాదించింది? ఆ ప్రతిపాదనలో ఎవరి పేరుంది? ఎన్ని ఓట్లు పడ్డాయి కాంగ్రెస్ కి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 14 మంది సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, అలాగే మరొక 3 ఇండిపెండెంట్లు, మజ్లిస్ పార్టీ నుంచి మరో 3, ఒక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. మొత్తం మీద 21 స్థానాలకు సంబంధించి వారు కైవసం చేసుకున్నప్పటికీ వారికి మెజార్టీ మార్కుకి చాలా దూరం ఉంది. 13 స్థానాలు డిఫరెన్స్ ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ తటస్థంగా ఉండడమే అని ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. దీని మీద ఇప్పటికైతే ఒక తటస్థమైనటువంటి ఒక ఈ టెన్సివ్ సిచ్యువేషన్ కి అయితే తెరపడిందని చెప్పుకోవచ్చు. మనోజ్, రైట్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ ది ఫస్ట్ టైం కరీంనగర్ మేయర్ కి సంబంధించి ఆర్టీవీ మాత్రమే క్రాక్ చేయగలిగింది. మొదటి నుంచి కూడా ఆర్టీవీ కరీంనగర్లో ఉన్నటువంటి ఎప్పటికప్పుడు పొలిటికల్ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. బీజేపీయా, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా? బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయా? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇండిపెండెంట్లు కలిసి అక్కడ పీఠాన్ని దక్కించుకోబోతున్నారు. ప్రతి ఈక్వేషన్ ని, ఆ చిక్కుములన్నింటి కూడా విప్పే ప్రయత్నం ఆర్టీవీ చేసింది. ఎటగలకి కరీంనగర్ మేయర్ ఎవరనేది కూడా ముందుగా ఆర్టీవీ గానే చెప్తోంది. సో ఇక్కడ కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ మేయర్ అభ్యర్థి ఆయనే. సో 2 సార్లు ఆయన కార్పొరేటర్ గెలిచారు. సో బీజేపీ ఎంపీ బండి సంజయ్కి అత్యంత సన్నిహితుడు. అటు డిప్యూటీ మేయర్గా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో మేయర్గా పనిచేసినటువంటి సునీల్ రావు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆయనకి డిప్యూటీ మేయర్ పదవి తప్పింది. అక్కడ యాజ్ పర్ ఈక్వేషన్స్ రిజర్వేషన్ల ఆధారితంగా ఉంటుంది కాబట్టి కరీంనగర్ మున్సిపల్ మేయర్ పీఠాన్ని బీసీ జనరల్కి కేటాయించిన రిజర్వేషన్లో, సో ఆ రిజర్వేషన్ ప్రకారంగా కొలగాని శ్రీనివాస్కి అక్కడ మేయర్ పీఠం దక్కింది. డిప్యూటీ మేయర్ సునీల్ రావు అయ్యారు. సో ఇక్కడ చంద్రశేఖర్, చాలా ఉత్కంఠభరితమైనటువంటి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కవంపల్లి సత్యనారాయణ వచ్చారు ఎక్స్ అఫీషియో ఓటర్గా, కానీ వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోయారు. సో కాంగ్రెస్ వైద్యుల అంజన్ కుమార్ ఆయన అక్కడే కరీంనగర్ సంబంధించి
డిసిసి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఆయన రియాక్షన్ ఏంటి, కవంపల్లి సత్యనారాయణ రియాక్షన్ ఏంటి? దక్కించుకుంటామన్న రకంగా పొన్నం ప్రభాకర్ కొంత కాన్ఫిడెన్స్ కూడా వ్యక్తం చేశారు, కానీ చివరాకరణ ఏం జరిగింది? చంద్రశేఖర్, బట్ ఏదేమైనా మనం ఇద్దరి ఫోటోలు ప్లే చేస్తున్నాం. కొలగాని శ్రీనివాస్ బీజేపీ మేయర్ కరీంనగర్ అండ్ సునీల్ రావు బీజేపీ డిప్యూటీ మేయర్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్. సో గతంలో ఇదే సునీల్ రావు కరీంనగర్ మేయర్గా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీ మేయర్గా ఉన్నారాయన. గంగుల కమలాకర్కి అండ్ సునీల్ రావుకి మధ్య కొంత విభేదాల కారణంగానే ఆయన పార్టీని వీడి బీజేపీ ఎంపీ బండి సంజయ్తో జత కట్టినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక రిజర్వేషన్ వర్కౌట్ అయ్యి ఉంటే మళ్ళీ ఆయన రెండవసారి మేయర్ పీఠ అధిరోహించేవారు. కానీ ఇక్కడ రిజర్వేషన్ బీసీ జనరల్ ఉంది కాబట్టి కొలగాని శ్రీనివాస్ రెండుసార్లు కార్పొరేటర్గా గెలిపినటువంటి ఆయనకి బీజేపీ మేయర్ పీఠాన్ని అధిరోహించింది. సో ఇక్కడ ఎక్సఫిషియో ఓటు కూడా కీలకమైందని చెప్పాలి, కానీ అది లేకుండానే అక్కడ దక్కించుకునే అవకాశం కూడా బీజేపీకి ఉండేది. సో ఇక్కడ మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందిన స్థానాలు కేవలం 9 మాత్రమే. అటు ఎక్సఫిషియో అన్ని కలిపి ఇక్కడ 69 ఓట్లు పడాల్సి ఉంది. 69 ఓట్లు ఎవరికైతే మేజర్గా పడతాయో వాళ్ళు అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటారు. కానీ ఇక్కడ ఇద్దరు వెనుదిరు వెళ్ళిపోయారు. కవంపల్లి సత్యనారాయణ, గంగుల కమలాకర్ ఇద్దరు కూడా హాజరు కాలేరు. కవంపల్లి సత్యనారాయణ వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీంతో 68లో 9 తటస్థంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఇంకా కేవలం 57 ఓట్లు మాత్రమే. అంటే 58 ఓట్లు రావాల్సి ఉంది. 58లో మెజారిటీ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి అక్కడ పీఠం దక్కుతుంది. సో ఎక్సఫిషియో ఓట్ని బండి సంజయ్ వినియోగించకపోయినా కూడా అక్కడ మేయర్ పీఠం దక్కించుకోవడం కోసం బీజేపీకి అన్ని రకాల పవర్ స్ట్రెంగ్త్ ఉంది. కానీ ఎక్సఫిషియో ఓటు బండి సంజయ్ కౌన్సిల్ హాల్కి హాజరయ్యారు, ఆయన వినియోగించుకున్నట్టుగా తెలుస్తోంది. సార్, కార్పొరేషన్కి సంబంధించి ఎన్నికల గురించి కరీంనగర్ చాలా ఉత్కంఠ రేపుతోంది. సో కరీంనగర్కి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఉత్కంఠకి తెరపడింది. బీజేపీ మేయర్ పీఠను కైవసం చేసుకుంది. సో ఇక్కడ కొలగాని శ్రీనివాస్ మేయర్ అయ్యారు, డిప్యూటీ మేయర్గా సునీల్ రావు. సో ఈ ఉత్కంఠ తర్వాత కాన్ఫిడెన్స్ వ్యక్తం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలా డెఫినెట్గా అక్కడ మేయర్ అయిన తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ రియాక్షన్స్ ఏముండే అవకాశం ఉంది కరీంనగర్ పీఠం పైన? మనోజ్, నిజానికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టును కైవసం చేసుకోవడానికి చివరి ప్రయత్నం కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఉన్న మంత్రులు, జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, దుద్దిల శ్రీధర్ బాబు, అడ్లూరి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా చివరి నిమిషం దాకా ప్రయత్నం చేశారు. ఆల్రెడీ వాళ్ళు బీఆర్ఎస్ నాయకుడు గంగుల కమలాకర్తో మాట్లాడుకొని బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకునేలాగా, ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడానికి బీఆర్ఎస్కి అభ్యంతరం ఉంటే ఒక స్వతంత్ర అభ్యర్థిని, ఏ పార్టీకి చెందిన అభ్యర్థిని మనం నిల్చోబెట్టేసి ఇద్దరం బయట నుంచి సపోర్ట్ చేద్దామని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ ప్రతిపాదన వల్ల నిజానికి ఒకనొక టైంలో బీజేపీ ఆశలు వదులుకుంది. ఎందుకంటే బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసినప్పుడు చాలా అబ్జల్యూట్ మెజారిటీ వస్తుంది కాబట్టి ఇక బీజేపీ అధికారానికి దూరం అయిపోయినట్టే అనే భావన కలిగింది. కానీ చివరి నిమిషంలో కేసీఆర్ రంగప్రవేశం, కేసీఆర్ అయితే ఎప్పుడైతే ఇంటర్వ్యూన్ అయ్యారో, మనం బీజేపీ ఈవెన్ కాంగ్రెస్కి బయట నుంచి సపోర్ట్ ఇచ్చినా కూడా, లేదా ఒక స్వతంత్ర అభ్యర్థికి సపోర్ట్ ఇచ్చినా కూడా ఒక తప్పుడు సంకేతమే తెలుతుంది. ఎందుకంటే తెలంగాణలో అతిపెద్ద కార్పొరేషన్ కరీంనగర్ కాబట్టి దీనివల్ల మనం బదనాం కావాల్సి వస్తుంది. ఫ్యూచర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అనే బీజేపీ ప్రచారాన్ని ఆపనిందని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వద్దు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పడం వల్ల బీఆర్ఎస్ ప్రచారానికి లేదా ఓటింగ్కి దూరంగా ఉండాల్సి వచ్చింది. దీనివల్ల కాంగ్రెస్కు అండ్ ఎంఐఎంకు భారీ దెబ్బ తగిలింది. వాళ్ళ ఆశలు అయితే అడియాసలు అయిపోయినాయి. అప్పటికి చాలా క్లారిటీ వచ్చేసింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ దూరంగా ఉందో ఎన్నికకు, బీజేపీకి లైన్ క్లియర్ అయిపోయింది. తనకున్న 30 మంది అభ్యర్థులతోటే డైరెక్ట్గా ఎన్నుకునే లేదా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం వచ్చింది. దానికి తోడు ఆల్రెడీ వాళ్ళకి 3 ఇండిపెండెంట్ల మద్దతు ఉంది అండ్ ఎక్స్ అఫీషియో సభ్యుడు బండి సంజయ్ ఓటు కూడా ఉంది. కాబట్టి చాలా కంఫర్టబుల్గా అవసరమైన దానికంటే ఎక్కువగా మొత్తం 34 స్థానాలతో బీజేపీ మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీని ఓడించేసి అక్కడ కరీంనగర్ కార్పొరేషన్ని కైవసం చేసుకుంది. అక్కడ 2వ వార్డుకు చెందిన 2వ డివిజన్కు చెందిన కొలగాని శ్రీనివాస్ అక్కడ మేయర్గా, మీరు ఇంతకుముందు చెప్పినట్టు మాజీ మేయర్ సునీల్ రావు నిజానికి ఆయన కొద్ది వారాల ముందే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో బీజేపీలో చేరారు. ఆయన డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. వాళ్ళ తర్వాత కొద్దిసేపట్లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మనోజ్, రైట్ సార్, మనం ఇందాక మున్సిపాలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఆదిలాబాద్ మనం కంప్లీట్ చేస్తాం. ఖానాపూర్ మున్సిపాలిటీలో కూడా కొంత హై టెన్షన్ ఉంది సార్. ఖానాపూర్లో కాంగ్రెస్ బైన్సాకు సంబంధించి ఇప్పుడే ఒక బ్రేకింగ్ వస్తుంది. బైన్సాకు ఉన్న మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎంకున్న మెజారిటీ ఉన్న ఒకే స్థానం బైన్సాలో
అధికారానికి కేవలం 2 సీట్ల దూరంలో ఉన్న ఎంఐఎం ఈ స్థానాన్ని కోల్పోయింది. అక్కడ బీజేపీ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి సపోర్ట్ చేసి అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిని మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకునే దిశగా వెళ్తోంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.